హలో అండి, మాట్లాడొచ్చండి. విశాఖపట్నం. సో మేము విరాట పర్వం అనే సినిమా ఒక 90స్లో జరిగే ఇది కథ అండి. 1992లో జరిగినటువంటి కొన్ని రాజకీయ సంఘటనలను బేస్ చేసుకొని నిర్మించినటువంటి ఒక సబాల్టర్న్ లవ్ స్టోరీ ఇది. మీరు ఇంతకుముందు సినిమాలో చూసినటువంటి జీవితం ఇందులో ఉండదు. మీరు ఇంతకుముందు చూసినటువంటి సినిమాల్లో చూసినటువంటి వాతావరణము ఈ సినిమాలో ఉండదు. ఇది అచ్చమైన తెలుగు సినిమా. అచ్చమైన తెలుగు సినిమా అంటే మన దగ్గర ఉన్న పంట పొలాలని, మన ఆడబిడ్డల లంగా ఓన్లు వేసుకున్న మన ఆడబిడ్డలు వేసే ముగ్గులని, మన సంక్రాంతి పండుగని, మన బోనాలని, లేదంటే ఇక్కడ నదులని చూపించడమే కాదు, ఈ సొసైటీలో, ఈ సమాజంలో జరిగినటువంటి అనేక సామాజిక సంక్షోభాలని, ఉపద్రవాలని, సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రాసెస్లో జరిగినటువంటి మార్పులని పోర్ట్రేట్ చేయటము, వాటిని ఆవిష్కరించడం కూడా తెలుగుదనమే. ఆ రకంగా విరాట పర్వం అనేది అచ్చమైన తెలుగు సినిమా. ఇందులో ప్రేమ, ఒక గొప్ప ప్రేమ యొక్క త్యాగాన్ని మేము ఇందులో డిపెక్ట్ చేస్తున్నాం. ప్రేమ దైవం అని చెప్తున్నాం. ఈ భూమి మీద ప్రేమకు మించిన ప్రజాస్వామిక విలువ లేదని చెప్తున్నాం. మానవ స్వేచ్ఛలో ప్రేమ కూడా ఒక భాగమే అని చాలా స్ట్రాంగ్గా వెన్నెల అనే పాత్ర ద్వారా మేము డిపెక్ట్ చేస్తున్నాము. ఇది రేపు 17వ తేదీన విడుదల కాబోతుంది. అందరూ ఈ సినిమాని చూడండి. మీరు ముఖ్యంగా ఇది జర్నలిస్టులు, మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు, మీరందరూ ఇలాంటి మీనింగ్ఫుల్ సినిమాని ప్రమోట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. ఒక వైవిధ్యమైనటువంటి సినిమాని ప్రమోట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది. నన్ను నమ్మి నా ప్రొడ్యూసర్స్ సుధాకర్ చెరుకూరి గారు, శ్రీకాంత్ గారు, నా హీరో మా బాస్ రానా గారు, తర్వాత మా వెన్నెల సాయి పల్లవి గారు, వీళ్ళందరూ నన్ను నమ్మి ఈ సినిమాలో భాగమై ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళంతా కృషి చేశారు. నా మీద నమ్మకంతోనే నాకు ఈ సినిమా ఇవ్వటం జరిగింది. నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాను. అద్భుతమైనటువంటి సినిమాని నిర్మించడం జరిగింది. ఇక మేము ఎంత చేయాలో అంత చేశాము. దీన్ని ఒక ఆర్ట్ పీస్ లాగా మేము దీన్ని రూపొందించాము. ఇక దీన్ని ప్రజల్లోకి, గ్రౌండ్ లెవెల్ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంది. దయచేసి మీరు దీన్ని అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా, ఒక మీనింగ్ఫుల్ సినిమాని, ఒక డైవర్సిటీ ఉన్నటువంటి ఫిలింని మీరు ప్రమోట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్లీ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇది మీ అందరికీ ఒక గొప్ప జ్ఞాపకంగా మిగులుతుంది అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. తర్వాత టికెట్ ప్రైజెస్ కూడా సింగిల్ స్క్రీన్స్లో తెలంగాణ అయితే 150, ఆంధ్రప్రదేశ్లో అయితే 147 రూపీస్. తర్వాత మల్టీప్లెక్స్లలో 200 రూపాయలు తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 177. సో ఈ సమాచారాన్ని మీరు ప్రజలందరికీ చేరవేస్తారని చెప్పి, ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. టు ది ఎంటైర్ ప్రెస్ ఆఫ్ వైజాగ్, చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి మాట్లాడి. వైజాగ్ ప్రెస్తో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం అని ఒక సినిమా నేను ప్రమోట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ వాతావరణంలో తీసిన ఒక సినిమా, ఇక్కడ లైఫ్ని డెపిక్ట్ చేస్తూ వెంకటేష్ మహాన్ ఒక ఫిల్మ్ మేకర్ తీశారు. ఈసారి ఒక ఎపిక్ స్కేల్లో మన మధ్యన జరిగిన ఒక కథ, మన మధ్యన జరిగే సన్నివేశాలు, ఎక్స్ట్రీమ్లీ రియల్ ఇన్సిడెంట్స్. అంటే ఒక కమర్షియల్ సినిమా దాటి ఉన్న డేంజర్ రియాలిటీలో ఉంటుంది. అది వేణు గారు విరాట పర్వంలో చూపించగలిగారు. అండ్ అలాంటి డేంజరస్ ప్రపంచంలో ఉండే నాలాంటి రవణ తన జీవితంలోకి వెన్నెల్లాగా సాయి పల్లవి గారు వస్తారు. అండ్ ఇందులో ఎంత డేంజర్, ఎంత క్రైమ్, ఎంత వైలెన్స్, ఎంత యాక్షన్ ఉన్నప్పటికీ ఒక దానికి ఓవర్లేయింగ్ షాడోగా ప్రేమ ఉంటుంది. అండ్ ఇట్స్ లవ్ స్టోరీ. చాలాసార్లు ప్రతి సినిమాలో లవ్ ఏదో భాగం తీసుకుంటుంది, కానీ చాలా తక్కువగా సినిమాలు
కంప్లీట్ లవ్ స్టోరీస్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ లవ్ స్టోరీ ఆఫ్ ఎపిక్ ప్రపోర్షన్స్. ఈ కథ రెగ్యులర్గా విన్న కథల్లో ఇట్ విల్ బీ లైక్ మన లైఫ్ టైంలో ఏదో ఇలాంటి ఒక అద్భుతమైన కథ అప్పుడప్పుడు వస్తుంది అనుకుంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్. సో దట్స్ వై ఐ వాజ్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ వేణు గారు అండ్ థ్యాంక్ యూ సాయి పల్లవి ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు మీ. And over to our hero of this film, Sai Pallavi garu. Here it is. చెప్పాలి. నేను ఇక్కడ ల్యాండ్ అయినప్పుడే నేను చూసాను అక్కడ ద హిల్స్ ఆర్ ఆల్ దేర్. ఐ డింట్ నో ద ఎలా జియోగ్రఫీ ఉంటుంది అని. ఇప్పుడే నాకు తెలిసింది, అబ్బా ఇంత గొప్ప ఇంత బాగుందా అని. ఐ కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఏదండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ ఆల్రెడీ. బట్ నేను ఇంకా లోపల వెళ్ళట్లేదు, ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే చుట్టూ కాలేజ్కి కూడా వెళ్ళి ఇప్పుడే వచ్చాను. సో నెక్స్ట్ టైం ఐడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ మోర్. బట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వాళ్ళు చెప్పే కన్నా ఎక్స్ట్రాగా నాకు చెప్పడానికి ఏం లేదు. ఇది ఒక చాలా ఆనెస్ట్ అటెంప్ట్. నాకు అర్థమవుతుంది అన్ని మూవీస్ హార్డ్ వర్క్ చేసి ఆనెస్టీతో అన్నీ చేస్తారు అని. బట్ ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ కథని మీ ముందుకి తీసుకొస్తారు కదా. సో ఇది అట్లనే ఒక చాలా కొత్త కథ. బట్ మనకి మన మట్టితో మన ఊర్లో జరిగిన కథ. అండ్ చాలా ఒక ఇంటర్నేషనల్ స్టైల్తో మీ ముందు వేణు గారు అండ్ రానా గారు ఇద్దరు తీసుకొస్తున్నారు. అండ్ నేను ఈ మూవీలో ఒక పార్ట్ ప్లే చేశాను. సో అది నాకు చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అంతే, మీరందరూ చూడాలి. చూసిన తర్వాత మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. దాని తర్వాత మీరు వెళ్ళి సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు కూడా మీకు ఇంకా చాలా చాలా విషయాలు వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మీకు ఇంకా కొత్తగా ఏమైనా కనిపిస్తుంది. అండ్ ఐ అష్యూర్ యూ దట్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొంచెం ఉంది. బట్ సెకండ్ టైం థర్డ్ టైం తర్వాత దీనికోసమే మనం ఇది చేసామని నాకే అట్లా అనిపించింది. సో I think second and third time watch also will keep you equally or more entertained. So మీరు అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అంతే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. తూము సరళ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా. కంప్లీట్ బయోపిక్ కాదు, ఫిక్షన్. మీ సినిమా చూసిన తర్వాత మీరు నా ఇంటర్ప్రిటేషన్ మీకు అర్థమవుతుంది. లోకమంతా తెలుసు కదా, కరోనా 2 ఏళ్ళు. సంబంధం అంటే అందులో ఉన్న డ్రామాకి ఇందులో ఉన్న డ్రామాకి ఫిజికల్ ఫామ్లో ఎటువంటి రిలేషన్ ఉండదు. బేసికలీ విరాట పర్వం అనేది మహాభారతంలోని ఒక అండర్ గ్రౌండ్ స్టోరీ. అందులో ఉన్నటువంటి తాత్వికత, అందులో ఉన్నటువంటి రాజకీయాలు, అందులో ఉన్నటువంటి కుట్రలు అవన్నీ కూడా ఈ సినిమాలో కూడా మీకు కనిపిస్తాయి. సో అలాంటి ఒక ఫిలాసఫికల్ కనెక్షన్ ఉంటుంది. అది మీ ఇంటర్ప్రిటేషన్, మీకు వేరేలాగా కూడా డెఫినేషన్ అనిపించవచ్చు. చూసే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి డెఫినేషన్ అది ఉంటుంది చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత. వచ్చారు అలా ఇక్కడ ఏమైనా హీరో హీరోయిన్స్ ఏమైనా అలాంటి ఉందా? చూస్తారు మీరు రేపు సినిమాలో చూస్తారు. రేపు మీరు సినిమాలో చూస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా. నేను మీరు నా మాటని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డ్రామా. అంటే ఇందులో నిజంగా క్యారెక్టర్ ఇట్స్ ఆ టైంలో జరిగిన కొన్ని సన్నివేశాలు చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఒక డేంజరస్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి వి ఆల్వేస్ నీడ్ అ గ్రేట్ బ్యాక్ డ్రాప్. అండ్ నక్సలిజం ఇస్ వన్ ఆఫ్ దోస్. అంటే ఈ స్టోరీ నెరేట్ చేసే టైప్ ఇది ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని తయారైంది కథ అనేది చెప్పారా, లేకపోతే ఇది నాకు చెప్పినప్పుడు అండి నిజంగా ఓకే ఈ కథ అయితే ఈయన చూసిన జీవితం, ఈయన పెరిగిన ప్రదేశాల్లో ఈయనకి తెలిసిన కథ అది. కానీ నేను హైదరాబాద్ సిటీలో పెరిగా, నాకు పెద్ద తెలిసినవి తక్కువ వీటి గురించి. అండ్ రియల్ లైఫ్ నుంచి బేస్ చేశారని తెలుసు, కానీ కథ చెప్పేటప్పుడు మాత్రం రియల్గా నా ముందే జరుగుతున్నట్టు అంత క్లియర్గా చెప్పారండి. రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏది సినిమాటిక్ ఉండదు, మీకు ఎవ్రీథింగ్ మీ పక్కన జరుగుతున్న ఒక రియల్ ఇన్సిడెంట్ లానే ఫీల్ అవుతారు. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్. రానా సార్,
నమస్తే సార్, నా పేరు సుధీర్ సాయి. మీరు ఒక లీడర్ మూవీ నుంచి చూసుకున్నట్లయితే బాహుబలి అంత పాన్ ఇండియా మూవీ చేసి అంటే చాలా డిఫరెంట్ మూవీస్ చేశారు, మంచి స్టోరీ సెలెక్షన్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమైనా డ్రీమ్ ఉందా అంటే లైక్ పెద్ద ఏంటండి, ఎన్ని నేను చేసిన కథలన్నీ ఆ డ్రీమ్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఐ ఓన్లీ డ్రీమ్ టు టెల్ న్యూ థింగ్స్. ఎవరు చూడనివి, ఎవరు విన్ననివి అవి చెప్పాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను చేసిన ఏ సినిమా అన్నా ఇట్ విల్ కమ్ టు యాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ హిరణ్యుడు పాతాళంలో తిరుగుతాడు. అంటే సరే అలా కుదిరింది నాకు అడవుల చుట్టూ 2 సినిమాలు, బట్ దానికి దీనికి ఏ సంబంధం లేదు. కానీ ఒక బ్యూటీ ఏంటంటే ఇందులో నా కలం పేరు అరణ్య. అండ్ ఆ దళం అంతా అడవుల్లో ఉంటూ అక్కడి నుంచి వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే 90s కదా, ఆర్ట్ డైరెక్టర్ ఉన్నా సరే మీ కాస్ట్యూమ్ విషయంలో కానీ అప్పట మానసికంగా ఏ విధంగా ఉండేవారు అలాంటివన్నీ? ఓకే అండి, ఫస్ట్ ఇందాక చెప్పినట్టు వేణుగారు మాకు కథ వచ్చినప్పుడే ఆయన ప్రపంచాన్ని చాలా డీటెయిల్ చేశారండి. ఎందుకంటే ఆయన ఉన్న ఊర్లు, ఆయన పెరిగిన వాతావరణం, దాంతోపాటు ది ఎంటైర్ టీమ్, ఫస్ట్ దివాకర్ మణి అనే కెమెరామెన్, దాని అనే కెమెరామెన్, తర్వాత నాగేంద్ర గారు ఆర్ట్ డైరెక్టర్. వేణు గారు ఇచ్చిన బ్రీఫ్ని ఎంత బ్యూటిఫుల్గా ఫాలో అయ్యారంటే ఎవ్రీడే దట్ వీ వర్ దేర్, నిజంగా 90s ఇలానే ఉంటాయి అని ఒక మూడ్లోకి అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మీరు సాయి పల్లవి గారు, ఒక సెంటిమెంట్ నడుస్తుంది, మీకు రివీల్ చేస్తాను. లైవ్లీ ఒక డైలాగ్ చెప్తే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది. యశ్ గారు చెప్పిన డైలాగే చాలా ఫేమస్. సో మీరు నేనే వెన్నెల ఇది నా కథ ముందు ఒక 2 లైన్స్ ఉంటాయి కదా, దాంతో ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నా పేరు వెన్నెల, ఇది నా కథ. హాయ్ సార్ పెట్టవచ్చు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం అయితే కాదు నాది. సరే, ఇబ్బంది పెట్టే క్వశ్చన్ నేను మీరు ఏదంటే చెప్పాలంటే ఎగ్జాక్ట్గా రిస్క్ చేసే సినిమాలు చేయను అని చెప్పి కొంచెం చెప్పారు, డిఫరెంట్ మూవీస్ చేయను అంటే రొటీన్ స్టోరీసే చేస్తానని చెప్పి రోజే చూశాను నేను మిమ్మల్ని. రొటీన్ స్టోరీస్ అసలు మీకు ఎప్పుడు చూడని వినని కానీ ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్తో వచ్చే సినిమాలు చేస్తాను. సో ఇట్ విల్ బి మీరు ఖచ్చితంగా చూడండి సార్. రొటీన్గా అయిపోయింది సార్, అది వేరే వాళ్ళు చేసుకుంటారు. అంటే నిజం దాంట్లో ఉంది సార్, ఏదో డేరింగ్ క్వశ్చన్ ఏదో అడుగుతున్నాను, అడుగు. అదే నిన్న ఒక కాశ్మీర్ ఫైల్ సంబంధించి అది నేను లేనప్పుడు ఏదో అడిగేశారండి పిల్లల్ని కూర్చోబెట్టి. అదే So ఇప్పుడు దాని సాయి పల్లవి గురించి వైజాగ్ వచ్చింది, నేను బాగా చూసుకోవాలి. రేపు విరాటపురం రిలీజ్ సార్, మీరు హ్యాపీగా వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. దాని తర్వాత అన్ని గురించి మాట్లాడదాం. ఆ ఇష్యూస్ వేరే ఇష్యూస్ జరుగుతాయి, నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు మూవీ గురించి మాట్లాడదాం సార్ డైరెక్టర్ గారు. సార్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు మేడం. నేను ఇప్పుడు మన ఫిలిం గురించి మాట్లాడడానికి వచ్చాను కదా, అది నేను చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యాను. ఇది ఒక పర్సనల్ థాట్. అది నాకు ఒక రిపోర్టర్ నాతో పర్సనల్గా ఒక కాంపిటీషన్, ఒక కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు అడిగినారు కదా. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మన మూవీ గురించి మాట్లాడదాం. ఐ థింక్ ఆన్ అనదర్ స్టేజ్ ఆర్ అనదర్ సిచ్యువేషన్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్. మిమ్మల్ని మరింత హ్యాపీ చేయాలి, రేపు మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని మేము ఇది తీసుకున్నాం అనమాట. అంటే మీరు ఒక ఇది చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, ఒక క్లారిటీ వైజాగ్ మీడియా ద్వారా ఇస్తే అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతుంది అన్నది మా అంటే వైజాగ్ మీడియా చాలా పాపులర్ అయిపోతుంది అనుకుంటున్నారు. అలా కాదు, అలా జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్ గారు సార్, హలో. ఇప్పుడు ప్రభాస్ గారితో యాక్టింగ్ చేయడం అనిపించిందా? పక్కన సాయి పల్లవి గారితో కష్టపడి క్వశ్చన్ బాస్ అంటే ప్రభాస్ నేను ఫ్రెండ్స్ అయిపోయాం సార్. అండ్ 5 సంవత్సరాలు కలుస్తూ అంటే కాళ్ళు చేతులు విరగొట్టుకుంటూ దాన్ని నేర్చుకుంటూ పైకి వచ్చాం. కానీ ఈవెంట్ చూసిన వెంటనే చిన్న కంగారు వచ్చింది, ఫస్ట్ డే వచ్చి డైలాగ్ చెప్పాలంటే. సో ఖచ్చితంగా సాయి పల్లవి గారితో నాకు కంగారు పడ్డాను. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇటు సార్, హలో. డైరెక్టర్ గారు ఈ సినిమా ప్రపోజల్ ఉందా? లేదండి, నేను నిజాయితీగా చెప్తాను. రానా గారి కంటే ముందు వేరే హీరోస్ని నేను అప్రోచ్ అయ్యాను. వాళ్ళు అంటే నచ్చింది కథ, బట్ ఇది వెన్నెల పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ఉండటాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. రానా గారు ఒప్పుకోవడం అనేది రానా గారికి గ్రేట్నెస్, అది అంతే. బడ్జెట్ వివరాలు నాకు తెలియదు, ప్రొడ్యూసర్స్ పల్లవి గారు, నా
నాకు ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏం లేదు, ఎందుకంటే అంత బాగా డైరెక్టర్ డిస్క్రైబ్ చేసి పెట్టారా. సో నేను తను రాసింది నేను లోపల తీసుకెళ్ళి నేను అది పెడితే చాలు, అట్లనే నేను బిహేవ్ అవుతాను. సో రైటింగ్ అంతా బాగుంది. సో నేను దానిపైన నమ్మకం పెట్టి చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఫస్ట్ లుక్ అప్పుడు నేను పోస్టర్ డిజైన్ చేసి రానా సార్ అప్రూవల్ కోసము ఆ పోస్టర్ పంపించాను. బాగుందని చెప్పారు. దెన్ మళ్ళీ ఇమీడియట్లీ ఫోన్ చేశారు, సార్ 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 చిన్న చేంజ్ అండి అని. ఏంటి సార్ అంటే, సాయి పల్లవి పేరు ముందు పెట్టండి, తర్వాతే నా పేరు పెట్టండి అన్నాడు. ఎవరైనా అలా ఒప్పుకుంటారా? ఏమాత్రం మెయిల్ ఈగో లేకుండా ఆయన స్క్రిప్ట్ మీద ఆలోచించి గ్రేట్గా, అది చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది, చాలా అంటే చాలా. ఎందుకంటే నేను ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఆయన నేను చేస్తున్నా అన్నప్పుడు నాకు భయం వేసింది బయటకు వచ్చాక. అరే అన్న మార్చమంటారా ఏంటి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఏమైనా చేంజ్ చేయమంటారా ఏంటి, ఎందుకంటే తను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా, అదొక టెన్షన్ పడినాను. తర్వాత వాళ్ళు నువ్వు ఏం చెప్పావో అదే తీయాలన్నారు, అదే తీయాలి, అదే చేయాలి, ఏం మార్పులు వద్దు, హీరో కోసం ఇలా ఏదేదో చేయడం అది లేదు అని చెప్పారు. సో అదంతా రానా సార్ గ్రేట్నెస్. థ్యాంక్ యూ సార్, మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్లే నేను బాగా చేయగలిగినాను. థ్యాంక్ యూ సో మచ్. రెఫరెన్స్ తీశారు. నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు పెరిగేటప్పుడు అలాంటి సినిమాలు చాలా ఎక్కువగా వస్తూ ఉండే మన తెలుగులో. అంటే హీరోకి హీరోయిన్కి సంబంధం లేకుండా ఒక అద్భుతమైన కథలో మనమందరం ఇన్వాల్వ్ అయిపోయి ఒక డిఫరెంట్ మూడ్ని తీసుకెళ్తూ ఉంటాం బయటికి. విరాట పర్వం విల్ బీ అట్ దట్ లెవెల్ ఇఫ్ నాట్ బెటర్ అండి. సో థ్యాంక్ యూ. హలో, యూ ఫ్లాష్ టు యూ అంటే వైజాగ్ వచ్చినప్పుడు మే ఇట్ బీ గాజీ అటాక్, ఎందుకంటే వైజాగ్ రిలేటెడ్ ఉంది, కేర్ ఆఫ్ కంచర్పాలెం ఇందాక మీరు చెప్పినట్టు. సో వైజాగ్ వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్ ఫ్రమ్ విదిన్? అంటే ఇంతకు ముందు ఒక స్టూడియోకి వెళ్ళే దారిలో డాబా ఉన్నది, రాజుగారి పొలావ్ డాబా అని. అది ఇంకా ఉందా లేదా తెలియదు. అదే రోడ్ వెళ్ళాను, కనిపించలేదు. సరే ఓకే, సో నేను అక్కడ లంచ్ తింటాను. సో ఫస్ట్ మెమరీ ఆఫ్ వైజాగ్ ఇస్ ఆల్వేస్ దట్. ఎందుకంటే స్టూడియో కట్టే టైంలో ఫ్రమ్ దట్ టైమ్ ఐ వాజ్ గోయింగ్ దర్ అండ్ ఈటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ మెమరీ ఆఫ్ వైజాగ్. సో అక్కడ ఉండేది. ఓ అందుకు కనిపించలేదు నాకు. ఓకే, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. చూస్తా ఉన్నా వచ్చేటప్పుడు దారిలో. బట్ సెకండ్ బిగ్ మెమరీ ఇస్ డ్యూరింగ్ లీడర్ అండి. నేను వచ్చి షూటింగ్ చేసినప్పుడు ఆ టైంలో డైరెక్టింగ్ ఆర్కే బీచ్కి వచ్చేసి సరే అక్కడ పెట్టేద్దాం సెట్, ఎవరు వస్తే వాళ్ళు అందరినీ ఫ్రేమ్లో యాడ్ చేసి శేఖర్ గారు నేను తీసినప్పుడు దట్ ఈస్ మై సెకండ్ వన్. అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ అండి. బికాజ్ అసలు ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న నాటకం స్టేజ్ ఉంది, అక్కడ నాటకాలు, అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ యాక్టర్స్ అండ్ ఒక డైరెక్టర్ ఒక కథ అక్కడికి తీసుకెళ్ళి ఆ ఊర్లో వాళ్ళని ట్రైన్ చేసి తీసుకొచ్చేటండి. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ అక్కడ కలిసిన యాక్టర్స్ అందరినీ. సో ఐ థింక్ దాట్ విల్ ఆల్వేస్ రిమైన్ అ వెరీ బట్ హౌ డు యు స్పెషల్. బిలీవ్ యువర్ ఇన్స్టింక్ట్? అలాంటి మూవీస్ ని నేను బ్యాక్ చేయాలి అని మీకు ఎలా అనిపిస్తుంది? వాట్స్ యువర్ స్ట్రెంగ్త్ బిహైండ్ దట్? అంటే ఒకటండి, సినిమాలు చూసే నేను అన్నీ నేర్చుకున్నాను. నేను పెద్ద స్కూల్కి వెళ్ళి పెద్ద చదువుకుంది ఏం లేదు. సినిమాలు చూస్తూ, సినిమాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ నా లైఫ్ ఐ జస్ట్ గ్రూ అప్. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఒక గ్రేట్ ఎక్స్పోజర్ ఇస్తుందండి మీకు. వెదర్ ఒక కల్చర్లో వెళ్ళాలన్నా, ఒక టైంలోకి వెళ్ళాలన్నా, లేకపోతే మీలో న్యూ ఫీలింగ్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, హోప్, ఎనీథింగ్ దట్ యు వాంట్, సినిమా కెన్ ప్రొవైడ్. సో ఐ థింక్ somebody should be conscious in doing it, and I am. You took the responsibility on your shoulder. And for Sai Pallavi, I have a question. Dance or Virat Param, running, chasing, adanta 2x speed lo untaru, and in real life you are 0.2 speed lo anamata. No, I'm Is it two actually- extremes you are balancing? How in real life I'm very fast. నా మమ్మీ డాడీ చెల్లి నాతో నడిచినప్పుడు ఎందుకు పరిగెట్టుకుని వెళ్తున్నారు, ఐ వాక్ అండ్ ఐ లిటిల్ అథ్లెటిక్స్. సో ఐ థింక్ ఈవెన్ ఇన్ రియల్ లైఫ్, బట్ మేబీ డ్రెస్ కోసం నేను కొంచెం స్లోగా నడుస్తున్నానేమో తెలీదు. అంటే మాట్లాడడంలో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అలా టూ ఎక్స్ట్రీమ్స్ ని అలా మేబీ చూపించగలుగుతున్నారు. మాట్లాడడంలో మేబీ ఇప్పుడు నేను ఐ థింక్ అప్పుడు నేను కొంచెం స్లో అని, ఎందుకంటే తెలుగులో అది డైలాగ్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేసి మాట్లాడాలి కదా, కొంచెం స్లో. ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, దాని మీద ఆల్రెడీ సుల్తాన్ పిఎస్లో కంప్లైంట్ కూడా వెళ్ళింది. అంటే యూట్యూబ్లో ట్రోల్స్, సోషల్ మీడియా ట్రోల్స్ వస్తాయి. దానికి ఏదైనా తెరదించేలా ఏదైనా మీరు చెప్పగలిగితే. మీరు చాలా ప్రేమతో నాకు అడుగుతున్నారు, నన్ను సేవ్ ఇబ్బంది నుంచి బయట వచ్చేయడానికి మీరు నన్ను అడుగుతున్నారు. బట్ నేను ఇప్పుడు మాట్లాడలేను, ఎందుకంటే నేను దాని గురించి ఏమైనా మాట్లాడాలంటే కొంచెం దానికి టైం ఇవ్వాలి కదా. నాకు తెలుసు మీరందరూ నా గురించి చాలా కంగారు పట్టి నన్ను అడుగుతున్నారు అని, బట్ నేను దాని గురించి వేరే ఒక టైం మాట్లాడతాను. ఇంకా ఇది కాంట్రవర్సీ పెరిగిపోతుంది, హిందూ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నాయి, చెబుతూ ఉన్నాయి. 24 hours ఉండొచ్చు కదా. ఇది పెద్ద ప్రెస్ మీట్లో అడ్రస్ చేసేది కాదండి, ఒక 1-on-1తో మాట్లాడాల్సిన సందర్భం ఇది. సో
సో లెట్స్ పాస్ ఆన్ ద మైక్. థ్యాంక్ యూ. సాయి పల్లవి మేడం. ఎక్సైట్మెంట్ కాదండి, అది చాలా సిగ్గు నాకు. ఏంటి అని అర్థం కాదు కదా, కొన్ని ఫీలింగ్స్ అర్థం కాదు. నేను ఇదాన్ని మనం పెద్ద పెద్ద సినిమాలో వాళ్ళందరూ ఇలా పెట్టి చూశాను. నేను అనుకుంటా ఇదేంటి అలా పెడుతున్నారు, నాకు తెలీదు ఎవరు పెడుతున్నారు ఎందుకని. ఇప్పుడు పెట్టిన తర్వాత నాకు చాలా సిగ్గు, ఇదేంటి ఆ రోజు ఏదో ఒక రోజు సుకుమార్ గారు చెప్పేసారో దానికి మనం పెడతామా ఏంటి అని నాకు అనిపించిందా. అట్లే ఏం లేదు, నాకు నేను ప్రేమ, వాళ్ళు ఇచ్చే ప్రేమ, మీరు అందరూ ఇచ్చే ప్రేమ నేను తీసుకుంటా. ఆ ట్యాగ్ ని ఏం చేయాలి, నేను ప్రేమ తీసుకుంటా. సినిమాలు తీసిన సంవత్సరం నుంచి వచ్చారు కదా, హౌ టు డిఫైన్ యాక్టింగ్ సార్? యాక్టింగ్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే పాత ఏదైనా పౌరాణికమైన క్యారెక్టర్ ఉంటే ఎన్టీఆర్ గారు 40 రోజుల పాటు ఉపవాసంలో ఉండడం, ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకోవడం, వెళ్ళి పెర్ఫామ్ చేయడంలో ఉండేదట. అదే ఏఎన్ఆర్ అయితే కడుపు నిండా తిని వెళ్ళి పూర్తి ఆకలితో ఉన్నవాడుగా ఇమీడియట్గా చేసేవారట. సో రెండిట్లో మీరు ఫాలో అయ్యే మెథడ్ ఏది అసలు? యాక్టింగ్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒకటండి, యాక్చువల్లీ నేను యాక్టర్ అయినప్పుడు నాకు అంత తెలియదండి. నేను తీసుకెళ్లే కథలు, యాక్చువల్లీ నేను నిర్మాత అవుదామని తిరిగాను. నేను తీసుకెళ్లే కథలు ఏ హీరో ఒప్పుకోలేదు. సో అందుకే నేనే యాక్టర్ అయిపోయి నేను సినిమాలు తీసుకోవడం మొదలుపెట్టాను. సో చాలా తక్కువ తెలిసి స్టార్ట్ చేశానండి. కానీ ఓవర్ టైం కొత్త కథలు చేస్తూ ఉంటూ కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉంటే సినిమా అనేది ఒక పవర్ ఇస్తుంది యాక్టర్కి. అంటే చాలా జీవితాలు బతికే ఒక పవర్ ఇస్తుంది. అండ్ ఐ థింక్ ఈచ్ ఫిల్మ్ ఇఫ్ యూ కెన్ గో ఇన్ టు సంబడి ఎల్సెస్ లైఫ్, ఇప్పుడు ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచింగ్ ఇట్. కానీ నేను ప్రతి సినిమాలో నా ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి పోలిక లేకుండా అది రూపంలో కానీ వాచికలో కానీ ప్రతి దీంట్లో ఐ ట్రై టు గెట్ సంథింగ్ న్యూ. అండ్ డైరెక్టర్, సో విరాటపురం గురించి మాట్లాడతాను. బికాజ్ ద డైరెక్టర్ నోస్ ద వరల్డ్ వెరీ వెల్. ఆయనకు తెలిసిన ప్రపంచం తెలుసు. అది నేను పెరిగిన ప్రపంచం కాదు. నేను కవిత్వాలు రాయలేదు, నేను రెవల్యూషన్గా ఎప్పుడు నుంచోలేదు. బట్ ఐ థింక్ మోర్ అండ్ మోర్ యాజ్ ఐ కీప్ లెర్నింగ్, అది ఒక హ్యూమన్గా కూడా నేను మారుతూ ఉంటా. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రేట్స్ దట్ ఐ విల్ టేక్ ఫ్రమ్ దోస్ క్యారెక్టర్స్. అండ్ దట్స్ వాట్ గ్రోయింగ్ అప్ ఇస్ ఐ థింక్. సార్ వెంకీ గారిది మీ మూవీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుంటే ఎప్పుడు ఉంటుంది సార్? ఒక షో చేస్తున్నామండి. బట్ ఆయన నేను సినిమా చేస్తే ఫెయిలియర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్. సో జాగ్రత్తగా చేస్తాం, బట్ వెరీ సూన్. శేఖర్ కమల్ గారు నన్ను కూడా బెదిరిస్తూ ఉంటారండి ఉంది అని, కానీ ఎప్పుడైనా ఆయన కూడా చెప్పట్లేదు. సో నేను వెయిట్ చేస్తున్నా. కామన్ పాయింట్ ఉంది, ఇద్దరు ప్రేమ లోపల ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉంది. బట్ అది చూపించే విధానం నాకు తనకి కొంచెం తేడా. చిన్న కోరిక, మీరు ఖచ్చితంగా వైజాగ్ లో షూటింగ్ చేయాలి. డెఫినెట్ గా. నేను ఇప్పుడే చూసాను కదా, ఎంత బాగుంది. నాకు తెలియదు ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది, ఇంత నీరు ఉంది. నేను రాలేదు కదా, సో ఇప్పుడే నాకు చాలా నచ్చింది. ఐ డెఫినెట్లీ కమ్. ఐ ఫీల్ వెరీ పాజిటివ్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. అవును చెప్పారు, ఇప్పుడు ఫ్లైట్ నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడే చెప్పారు, అక్కడి నుంచి మాకు సీ అని కనిపిస్తుంది అని. అంత బాగుంది. ఒకటండి, దిస్ వాజ్ మేడ్ కంప్లీట్లీ ఫర్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు ట్రైలర్ చూసినా కానీ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ చాలా చిన్న కూడా తీసేయచ్చు, తక్కువ అంటే బడ్జెట్లో తీయొచ్చు. బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ స్టోరీ కాబట్టి. కానీ ఈ సినిమాకి ఆ క్లాసిక్ ఫీలింగ్ ఇచ్చి, నాకు మీకు సినిమాటోగ్రఫర్ వచ్చి దాని సన్ చూపించండి, హీఈస్ ఫ్రమ్ స్పెయిన్. సో ఒక యూరోపియన్ ఐతో ఈ సినిమా చూసి దానికి ఒక పెద్ద గ్రాండియర్ ఇచ్చాడు. సురేష్ బొబ్బిలి గారు చేసిన మ్యూజిక్, ఇట్స్ లైక్ రీ రికార్డింగ్ ఫర్ ఎనీ బిగ్ యాక్షన్ ఫిల్మ్ దట్ యూ విల్ సీ. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇందాక వేణు గారు చెప్తున్నట్టు, మీరు ఈ ప్రపంచంలోంచి ఇంకో ప్రపంచంకి వెళ్ళాలంటే అదే సినిమా అండి. అండ్ దట్స్ వాట్ విరాటపురం విల్ డూ ఫర్ యూ. ఏం కాదు, మామూలు సరదాగా అడుగుతున్నాను మీతో. షూటింగ్ లో అంటే గాయాలు అందరికీ ఐ థింక్ ఇక్కడక్కడ ఏదో జరిగింది, బట్ ఎవరు మీరే చేశారా? ఓ అట్లనా, ఏదో బాబులే ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చే వరకు లేదు. మీ సిస్టర్ తెలుగులో ఎప్పుడు వస్తున్నారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు తను వచ్చేస్తారు. తమిళ్లో చేశారు. పాత్ర అనమాట, ఒక విధంగా చెప్పాలంటే చట్ట వ్యతిరేక పాత్ర. దీన్ని అంటే ఈ క్యారెక్టర్ చేసే ముందు మీరేమైనా ఆలోచించారా, క్యారెక్టర్ చేయాలో వద్దని చెప్పాను అంటే దానికన్నా భయంకరుడు ఇంకోటి ఎవరు ఉండడు. బట్ సో క్యారెక్టర్ ఇస్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఇట్స్ అబౌట్ స్టాండింగ్ అప్ ఫర్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అండ్ అది ఒక సర్టెన్ టైంలో జరిగిన ఒక అంశం ఇది. అండ్ మన 70s, 80s, 90s తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ కూడా కొత్తగా ఫామ్ అయింది. అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి బ్రేక్ చేసుకుంటూ వచ్చిన ఒక కొత్త వర్గం ఇది.
అండ్ అప్పటికి ఇండియా వాజ్ ఆల్సో వెరీ యంగ్. ఇట్ వాజ్ ఓన్లీ 10-12 year old కంట్రీ. అంటే ఇన్ 10-12 years ఒక పెద్ద దేశాన్ని ఫామ్ చేసి దానికి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు దే విల్ బి సమ్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని వర్గాల్లో దే విల్ బి ఇష్యూస్ అండ్ దే విల్ బి సంబడీ స్టాండింగ్ అప్ ఫర్ ఇట్. సో నథింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్చువలీ వాట్ మేక్స్ అస్ అ కంట్రీ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో జరిగిన సంఘటనలు, జరిగిన ఒక టైం లైన్, హిస్టరీ అనేది చెప్పడం వెరీ ఇంపార్టెంట్ అండి టు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ దట్ వీ లివ్ త్రూ దిస్ టైమ్. ఇండియా ఇస్ అ ప్లేస్ ఆఫ్ ఫ్రీ వాయిస్. ఒక ప్రాబ్లం ఉంటే మనం లెగిసి రివోల్ట్ అవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు టెల్ ది యంగ్ పీపుల్. ఏదో కొత్తగా ఏమైనా రాస్తే ఎవరన్నా 100% చేస్తాం, బట్ నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చేస్తాం సార్. ఇంకా వస్తాయి సార్, వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మీకు ఒక బ్యూటిఫుల్ న్యూ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో ఎక్స్ట్రీమ్ లవ్ ఫీల్ అవ్వాలంటే విరాటపురం చూడాలి. సో విరాటపురం is out tomorrow, June 17th, థియేటర్స్లో. I hope all of you like it, enjoy it. Thank you very much.